ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నాగర్ కర్నూలు బరిలో రాష్ట్ర బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ వీరు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ పోటీ చేసింది. తన ఉనికిని ఎంతో కొంత చూయించుకోగలిగింది. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో కూడా పోటీ చేస్తామని చెప్తున్నది. రాజకీయ పార్టీలు గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ప్రజా అభిప్రాయాన్ని తీసుకోవడంలో తప్పులేదు, తీసుకోవాలి కూడా. వీలైనన్ని ఎక్కువ ఎన్నికల్లో పాల్గొనాలి, వీలైనంతగా వారి ఎజెండాను ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలి. అప్పుడు ఆ పార్టీ నిరంతరాయంగా ప్రజల్లో ఉంటుంది. ఇవాళ కాకపోతే రేపైనా సరే తాము అనుకున్న లక్ష్యాన్ని సాధించే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఈ నాగర్ కర్నూలు లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలలో దళిత ఓటు బ్యాంకు గణనీయంగా ఉన్నది. అది గెలుపు ఓటములను నిర్ణయించే శక్తిగా కూడా ఆ ఓటు బ్యాంక్ అక్కడ ఉన్నది. వారు ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తామంటున్నారు. ఇక్కడ బహుజన్ సమాజ్ పార్టీ గెలుస్తుందా లేదా అనే అంశం ఒక అంశం అయితే కనుక, రెండోది ప్రవీణ్ కుమార్ ప్రభావం ఎవరిపైన ఉండబోతున్నది అనేది చాలా కీలక అంశం. అటు కాంగ్రెసు, బీజేపీ, బీఆర్ఎస్ ఒకవేళ ఈ మూడు పార్టీల మధ్య ఓట్లు గణనీయంగా చీలిపోతే బీసీలు, ఎస్సీలు ఒక 30 to 40% బహుజన్ సమాజ్ పార్టీకి పడినా సరే అక్కడ బీఎస్పీ గెలిచే అవకాశం ఉంటుంది. ఎప్పుడు కాంగ్రెసు, బీఆర్ఎస్, బీజేపీ ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పింది కాబట్టి ఆ మేరకు ఏమన్నా ఓట్ బ్యాంకు పోయే అవకాశం ఉన్నదా? అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది, ఆ పరిధిలో ఎమ్మెల్యేలు ఎక్కువ ఉన్నారు, కాంగ్రెస్కు ఎమ్మెల్యేలు ఎక్కువ ఉన్నారు. ఆ ప్రభావంతో కాంగ్రెస్కే గెలవడానికి కొంత అవకాశాలు ఎక్కువ ఉన్నప్పటికీ గణనీయంగా బీజేపీ కూడా ఓటు చీల్చుకుంటే కనుక బీఆర్ఎస్, కాంగ్రెసు తెలంగాణ మొన్న ఓడిపోయిన సానుభూతి ఉన్నది. రెండో స్థానంలోనే కాంగ్రెస్ తర్వాత రెండో స్థానంలో బీఆర్ఎస్ ఉన్నది. అక్కడ కూడా మూడు పార్టీల మధ్య బీఆర్ఎస్ కూడా గణనీయంగా ఓట్లు చీల్చుకుంటే కనుక బీఎస్పీకి అవకాశాలు ఉండవచ్చు. ఎప్పుడు వీళ్ళు పనిచేసినప్పుడు, విస్తృతంగా తిరిగినప్పుడు, సైంటిఫిక్గా ఓటర్ల జాబితాను తీసుకొని ఆ ఓట్ల చీలికపైన ఒక అవగాహన వచ్చినప్పుడు ఇవి అవకాశాలు ఉంటాయి. ఇక్కడ ఓడగొడితే కనుక తప్పకుండా బీజేపీ లేదా బీఆర్ఎస్ పైనే ఈ ఓట్ల చీలిక ప్రభావం ఉండవచ్చు. ఎందుకోసం అంటే కాంగ్రెస్ పార్టీ పరిధిలో గెలిచిన ఎమ్మెల్యేలే ఎక్కువ ఉన్నారు కాబట్టి సహజంగానే ఆ పార్టీకే కొంత స్కోపు ఉండే అవకాశం ఎక్కువ ఉన్నది. కాంగ్రెస్కి ఎడ్జ్ ఉండవచ్చు. బీఎస్పీ వలన కాంగ్రెస్కు మెజార్టీని తగ్గవచ్చు, లేదా బీజేపీ, బీఆర్ఎస్లను వాటికి మెజార్టీ వచ్చే ఓట్లను తగ్గించడమే కాదు, వారి గెలుపు ఓటములను కూడా నిర్ణయించే శక్తిగా బహుజన్ సమాజ్ పార్టీ నాగర్ కర్నూలు నియోజకవర్గంలో